చూసారంటే ఎంత సాఫ్ట్ గా ఉందంటే మల్లెపూ లాగా ఉంది ಅಸಲು ಮೂರು ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದೀವಿ. ಹೆಂಗಿತ್ತು bro? ಫೇಮಸ್ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಹಾ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಫೇಮಸ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ವಿ ಅಲ್ಲಿ. 84 ಇಂದ ಬಾ. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ గణేష్. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే చేతన్ తట్టే ఇడ్లీ అంట. ఇది వచ్చి ఆర్పిసి లేఅవుట్ విజయనగర్ బెంగళూరులో ఉంది. లొకేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇక్కడికి 8 o'clock అంతా రీచ్ అయిపోయినా. ఆల్రెడీ క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ಬ್ರೋ ಹೇಳಿ ಬ್ರೋ ಸ್ವಲ್ಪ ಏನಾದ್ರೆ. ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬರೋದಾ? ಮೂರು ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದೀವಿ. ಹೆಂಗಿತ್ತು ಬೈ? ಫೇಮಸ್ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಹಾ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಫೇಮಸ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ವಿ ಅಲ್ಲಿ. ಯಾವ್ದು ಬ್ರೋ, ಯಾವ್ದು ಐಟಮ್ ಫೇಮಸ್? ಇಡ್ಲಿ ಫೇಮಸ್. ಇಡ್ಲಿಯಾ? ಇಡ್ಲಿ ಚಿತ್ರಾನ್ನ ಎರಡು ಫೇಮಸ್. ವಡೆ ಸೂಪರ್. ವಡೆ ಇಲ್ಲಿ. థ్యాంక్స్ బ్రో. సో చూసారుగా వాళ్ళు 3 years నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. సో ఇడ్లీ అయితే సూపర్గా ఉందని అయితే చెప్తున్నారు. ఎక్సైటెడ్ టు టేస్ట్. సో మెయిన్ వచ్చి ఇక్కడ చట్నీ ఫేమస్. చూడండి, ఫుల్ పచ్చని పప్పు ఇవన్నీ వేసి చట్నీ వేస్తా ఉన్నారు. చాలా డిమాండ్ చట్నీకి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఫుల్ ఒకటి ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ అవుతుంది. దోశ బ్యాటర్ ఫ్రెష్ వేస్తా ఉన్నారు. సో ఇడ్లీస్ వచ్చి ఇక్కడ మనకు వచ్చేది కుక్ అవుతా ఉంది. ఫ్రెష్గా అసలు వేడి వేడిగా పొగలు వస్తా ఉంది. 84 ఇందా జాస్తి ఫేమస్ ఇది అందరూ. థ్యాంక్స్. మనం అన్ని ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకునేసి ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాం. ఇక్కడ వడ కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. దీన్ని కొంతమంది మన సైడ్ అయితే వడ అంటాము, కొంతమంది నిప్పట్టు అంటారు, మద్దూరు వడ అంటారు. వేడి వేడిగా ఇప్పుడే ప్లేట్ దిగింది. సో మనం ఎలా ఉంటుందో ప్లేట్లు వేసుకొని తినేద్దాము. సో నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ వడ అండ్ ఒక ప్లేట్ లెమన్ రైస్ అయితే చెప్పాను. వీళ్ళకి వేరే బ్రాంచ్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ ఆటోలో కొన్ని తీసుకొని వేరే చోటుకైతే తీసుకెళ్తా ఉన్నారు. ఆహా, లెమన్ రైస్ వడ చట్నీ ఇదైతే తీసుకున్నాను ప్లేట్కి. చూసేదానికి చాలా బాగుంది. ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాము. బిల్ 100 రూపీస్ అయింది. సో చాలాసేపు క్యూలో నిలబడుకున్న తర్వాత మనకి ఒక చేతిలో వచ్చి ఇడ్లీ వడ, ఇంకోటి చేతిలో వచ్చి చిత్రాన్న అంటారు ఇక్కడ కర్ణాటకలో. మన సైడ్ లెమన్ రైస్ అంటారు, చిత్రాన్నము అంటారు. చాలా డిఫరెంట్. ఇప్పుడు మనం వచ్చిన ఈ చేటన్ ఇడ్లీ పాయింట్లో వచ్చి ఈ 2 ఐటమ్సే చాలా ఫేమస్. మెయిన్ ఇక్కడికి వచ్చేది వచ్చి తట్ట ఇడ్లీ కోసము. మెయిన్ ఇక్కడ చూస్తే తట్ట ఇడ్లీ వడ చట్నీ తీసుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫేమస్, ఇక్కడ సాంబారు కారము అలా ఏమి ఇవ్వరు, ఓన్లీ చట్నీ ఇస్తారు, ఇడ్లీ ఇస్తారు. చాలా వేడి వేడిగా, దట్టు 8 o'clock మార్నింగ్. మీరు చూసిండొచ్చు ఎంత క్రౌడ్ అయితే వచ్చారు, మీరు చూసిండొచ్చు, ఇంతసేపు మీరు వీడియోలో చూసిండొచ్చు. సో నేనైతే చాలాసేపు క్యూలో నిలబడుకున్న తర్వాత ఇదొక ఐటమ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. దీనికోసం నేను 1 hour ట్రావెల్ చేసి మరీ వచ్చాను. మీలో కూడా ఎవరైనా బెంగళూరు టు మైసూర్ హైవేలో వెళ్తా ఉంటే డెఫినెట్లీ ఈ చేటన్ ఐటమ్ ఒకసారి ట్రై అయితే చేయండి. టేస్ట్ కూడా నేను చూసి రివ్యూ అయితే ఇచ్చేస్తాను. లెట్స్ గో. సో నా ఫైనలీ తట్ట ఇడ్లీ మనమైతే తినడానికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ ఒక అడ్రస్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ తట్ట ఇడ్లీ చూసారంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే మల్లెపూ లాగా ఉంది. అసలు వేడిగా పొగ వస్తుంది. చట్నీ తీసుకునేసి టేస్ట్ చూద్దాము. ఆహాహా, నోట్లో పెడితే కరిగిపోతుంది. యాక్చువల్లీ సూపర్. నాకు అర్థమైంది ఎందుకు జనాలు ఎంత దూరం వస్తారా అనేసి. ఎంత సాఫ్ట్గా ఉంది. చట్నీ అయితే ఓన్లీ పచ్చి శనగపప్పు వేశారు, కొబ్బరి వేయలేదు, ఎండుమిరపకాయ వేశారు. నోట్లో పెడితే కరిగిపోతుంది. ఇది మద్దూరు వడ అంటారు ఇక్కడ. మసాలా వడ కాదు, కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసి కొంచెం ఎట్లయితే చేస్తున్నారు. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు వడతో ఇడ్లీ అయితే టేస్ట్ చూద్దాం. పెద్ద పీస్ వేసుకొని తింటేనే మనకు తృప్తి.
అదిరిపోయింది. ఇడ్లీ కోసం ఎంత దూరం వచ్చినా తప్పు అయితే లేదు, అంత సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. హైలీ రికమెండెడ్ దిస్ ప్లేస్. ఎందుకు ఇంత జనాలు అనేసి నాకు అర్థం కాల. నో ఐ అండర్స్టూడ్. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చి ఇడ్లీకి లెమన్ రైస్కి కలిపి 50 రూపీస్ 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ లెమన్ రైస్ చిత్రాన్న ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. సో ఇడ్లీ టేస్ట్ చేసాము, సూపర్గా అనిపించింది. ఇడ్లీకి అయితే ఎలాంటి ఇది చెప్పే ఛాన్సే లేదు, సూపర్ టేస్ట్. ఇడ్లీకి చట్నీకి తింటా ఉంటే అస్సలు స్మూత్గా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లెమన్ రైస్. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏం ప్లేట్లలో ఏమి ఇవ్వట్లేదు, ఇలా ఆకుల్లో ఇస్తా అన్నారు. చూస్తే ఆకులు చాలా ఎక్కువ ఫ్రెండ్లీ, చాలా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది దీని ద్వారా. సో ఇప్పుడు వచ్చి లెమన్ రైస్ అయితే టేస్ట్ చేసేద్దాము. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఒకరికి సరిపోతుంది కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి. మరి ఎక్కువ అయితే కాదు, ఎక్కువ క్వాంటిటీ ఒక మనిషికి అయితే సరిపోతుంది, తినచ్చు తృప్తిగా. సో ఇది కూడా ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను. కొంచెం సైడ్లో పెడతాం కూడా. కొంచెం వితౌట్ చట్నీ మిక్స్ చేయకుండా కొత్త లెమన్ రైస్ అయితే తిని చూస్తాం. ఎక్కువ ఫ్లేవర్స్ అయితే అనిపించట్లా, కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది. బాగుంది. చూసే కొంచెం వైట్గా అనిపించిన కొంచెం లెమన్ ఫ్లేవరు. కాకపోతే ఇక్కడ ఏమంటే ఎక్కువ ఆనియన్స్ అనిపిస్తున్నాయి. మన ఆంధ్ర సైడ్ అంతగా ఆనియన్స్ వేయకపోవచ్చు, కొంచెం పోపు ఎక్కువగా ఉంటుంది. ఇది ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇడ్లీ అంత గ్రేట్ అయితే నేను చిత్రాన్న అని చెప్పను. మేబీ ఇక్కడ ఉండే వాళ్ళకి నచ్చచ్చేమో. ఓకే, నాట్ బ్యాడ్, బాగుంది. చట్నీతో మిక్స్ చేసుకొని తిన్నాం. చట్నీ మిక్స్ చేసి కొంచెం వడ కూడా పెడదాం. ఇప్పుడు అనిపించింది ఫ్లేవరు, చాలా బాగుంది. చట్నీ వడ కాంబినేషన్ చాలా బాగుంది. సో నా సజెషన్ ఏంటంటే, అంటే ఇడ్లీ ఇష్టపడే వాళ్ళు అయితే ఇక్కడికి కన్ఫామ్గా రండి. లెమన్ రైస్ కూడా ఏమంతా బాగాలేకేం లేదు, బాగుంది, యావరేజ్. బట్ ఇడ్లీ అయితే సూపర్ అదిరిపోయింది. నా ఫేవరెట్ వచ్చి ఇడ్లీ. సో ఇడ్లీకి లెమన్ రైస్కి 2 ವಡలు కలిపಿ 100 ರೂಪೀಸ್ అయితే తీసుకున్నారు. ಹೆಂಗಿತ್ತು ಬ್ರೋ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ. ಸೇಮ್ ಒಳ್ಳೆ ಯಾವ್ದು ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ ಬೇರೆ ತರ, ಹಾಗಾಗಿ ತುಂಬಾ ಒಳ್ಳೆ ನಾಟಿ ಸ್ಟೈಲ್ ಇದ್ದಂಗೆ ಚೆನ್ನಾಗಿದೆ ತಿನ್ನೋದಕ್ಕೆ. ಇಡ್ಲಿ ಎಲ್ಲ ಸಾಫ್ಟ್ ಸಾಫ್ಟ್ ಆಗಿದೆ, ಇಷ್ಟ ಆಯ್ತು. ಲೈಕ್ ಮೋರ್ ಇಡ್ಲಿ ಚಟ್ನಿ ಬ್ರೋ. ಇಡ್ಲಿ ಚಟ್ನಿ. ಹಾ ಬ್ರೋ, ಚಿತ್ರಾನ್ನದ ಮೇಲೆ ಅದ್ರ ಮೇಲೆ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. సో ముందర ఇక్కడ పార్క్ కూడా ఉంది, చాలా మంది ఇక్కడ వాకింగ్ జాగింగ్ చేస్తా ఉన్నారు. చాలా ప్లెజెంట్ ఏరియా యాక్చువల్లీ. అంటే జాబ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ వచ్చి అయితే తింటా ఉన్నారు. సో ఈ టిఫిన్ సెంటర్ పక్కనే ఒక 5 minutes డిస్టెన్స్లో శ్రీ గాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నా, మనకి హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తాయెత్తిస్తారు, తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మీరు కానీ అక్కడ వెళితే డెఫినెట్లీ అయితే మీరు టెంపుల్కి దర్శించి ఇది తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది. 15 రూపాయలు. సో చూసారు కదా, ఈరోజు చేటన్ తట్ట ఇడ్లీ విజయనగర్, మనం బెంగళూరు టు మైసూరు వెళ్ళే దారిలో మీరు ఎవరైనా కానీ వచ్చి ట్రై చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మెయిన్లీ తట్ట ఇడ్లీ వడ సూపర్ కాంబినేషన్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చట్నీ. చూసారు కదా వీడియో కానీ క్రౌడ్ కానీ. మార్నింగ్ 8 o'clock అవుతుంది టైం. ఇప్పుడు 8 o'clockకి ఇట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ టైంలోనే చాలా మంది క్యూ అయితే నిలబడిపోయారు, వస్తున్నారు ఇంకా జనాలు. చాలా ఫేమస్. సో టేస్ట్ అయితే చూసాం. ఒక్క ప్లేట్ ఇడ్లీ వడ వచ్చి 50 రూపీస్, ఏదైనా ఒక ప్లేట్ వచ్చి 50 రూపీస్. వర్తా కాదా అంటే మీరు టేస్ట్ చూసి చేయండి. నాకైతే ఇడ్లీ అయితే వర్త్ అనిపించింది, చిత్రాన్నం ఓకే అనిపించింది, అంతేం లేదు. బట్ ఇడ్లీ అయితే సూపర్గా ఉంది, చాలా సాఫ్ట్గా. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీరు ఈ ఏరియా దగ్గరలో ఎక్కడన్నా ఉంటే వచ్చి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.